హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, అరబిక్, సంస్కృత్ ఏది కావాలో అదండి కొంచెం. ఇదేంటంటే హ్యాండ్ రైటింగ్ వర్క్స్ బుక్ ఇస్తాము. అందులో స్మాల్ లెటర్స్ చూసిందే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఎగ్జాంపుల్ ఇలాంటి బుక్ ఇస్తాము. అందులో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాయాలి. కామర్స్ ఫుల్ స్టాప్స్ అంటే సేమ్గానే ఉంటుంది. కాకపోతే మీరు రాయడం మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అంటే ఓఎంఆర్ షీట్ లెక్క ఓఎంఆర్ షీట్లో రాయాలా ఇలాగే రాయాలా? పేపర్లో వైట్ పేపర్లో రాయాలి. A4 సైజ్ పేపర్ ఉంటుంది, అందులో రాయాలి మీరు. దీనికి వచ్చేసి 3 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 125 పేజెస్ బుక్ ఇస్తాము. అది మీరు 6 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. అలా మీరు 6 డేస్లో కంప్లీట్ చేసేస్తే కంపెనీ మీకు వస్తుంది 2250 రూపీస్. 225 పేజెస్ మీరు బుక్ ఇస్తాం. 125 పేజెస్ బుక్ ఇస్తాము. అది మీరు 6 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. మీరు 6 డేస్లో కంప్లీట్ చేసేస్తే కంపెనీ మీకు ఇస్తుంది 2250 రూపాయలు. 2250 ఇది ఫస్ట్ లెవెల్. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి 250 పేజెస్ బుక్ ఇస్తాము. అది మీరు 12 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. 250 పేజెస్ బుక్ ఇస్తే 12 డేస్లో కంప్లీట్ చేసేస్తే మీకు వచ్చే అమౌంట్ 4500 రూపీస్ అండి. ఓకే. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి 500 పేజెస్ బుక్ ఇస్తాము. అది మీరు 24 డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. అలా మీరు 24 డేస్లో కంప్లీట్ చేసేస్తే 9000 రూపీస్ వస్తుంది. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయాలి మీరు. సపోజ్ మిస్టేక్ వచ్చినాకో దానికి ఎలా కట్ చేస్తాం? 125 పేజెస్లో 10 మిస్టేక్ చేశారనుకోండి, ఎక్స్క్యూజ్ చేస్తాము. మీకు వచ్చే అమౌంట్ ఫుల్ అమౌంట్ వస్తుంది. 20 మిస్టేక్ చేశారనుకోండి 1500, 30 మిస్టేక్ చేస్తే 1000 రూపీస్, 40 మిస్టేక్ చేస్తే 500, 50 మిస్టేక్ చేస్తే 250. అదైతే ఇంకేమైనా మిస్టేక్ ఒక 50 చేసిన టోటల్ క్యాన్సిల్ అయిపోతుంది. మిస్టేక్స్ లేకుండా చేయాలి. దీనికి మీకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్లో మీకు అన్నీ చెప్తారు ఎలా రాయాలనేది మొత్తం ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ దేనికోసం? ట్రైనింగ్ ఎందుకు మేడం? ఆల్రెడీ మనకు వచ్చు కదా రైటింగ్. మీకు వచ్చు. ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ కంటిన్యూ చేయాలా లేదా అలానే డౌట్స్ ఉంటుంది. సపోజ్ హెడ్డింగ్ ఉంటుంది చాప్టర్. ఇప్పుడు స్టోరీస్ అన్నప్పుడు హెడ్డింగ్స్ ఉంటాయి. ఇంత గ్యాప్ వచ్చింది, మనం ఇంత గ్యాప్ తీసుకోవాలా లేదా, లైక్ ఇలాగే రాయాలా అని డౌట్స్ వస్తాయి. ఇలాంటివి మీకు ట్రైనింగ్లో చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు 90 రూపీస్ అవుతుంది. మీకు ట్రైనింగ్కి 600 రూపీస్ అవుతుంది. మీకు ట్రైనింగ్లో మొత్తం పేపర్ స్టేషనరీ అన్నీ మేము ఇస్తాము. పేపర్స్, పెన్స్, 90 రూపీస్ రిజిస్ట్రేషన్. ట్రైనింగ్కి 600 రూపీస్ అవుతుంది. ట్రైనింగ్కి 600. అంటే యావరేజ్ టైం ఎంత పడుతుంది ఒక పేపర్ రాయని క్యాపిటల్ లెటర్స్లో? అది మీరు రాసేదాన్ని బట్టి ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు మనం బిగినర్స్ ఉన్నాయా? బిగినర్స్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు మొత్తం అయితే ఫాస్ట్గా రాస్తారు, కొంతమంది స్లోగా రాస్తారు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఎవరు రాస్తున్నా అలా స్పీడ్ ఎన్ని రోజుల నుంచి నోట్ చేస్తున్నా? అంటే 6 మంత్స్కి ఇంతమంది రాసిన నాలుగు ఉన్నాయా? కరెక్షన్కి వెళ్ళిపోయినాయండి. అంటే ఎన్ని రోజులు రాసిన ఆయన నాకు దాన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా. అకార్డింగ్ టు దట్ వీ క్యాన్ సే. అంటే దేనికోసం ప్రిపరేషన్ అది అన్నది? ఇది హ్యాండ్ రైటింగ్ లాంచ్ చేయబోతున్నారండి మన దగ్గర. మన ఇండియాలో ఇంతవరకు లేదు, మన క్యాపిటల్ లెటర్స్లో లేదు, ఎవరు రాసింది లేదు. కాబట్టి వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అవి పాత పుస్తకాలు ఉన్నాయి. ఆ పాత పుస్తకాలు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ అంటే మన స్టడీ ద్వారా అది లాంచ్ చేయబోతున్నారు. అంటే హ్యాండ్ రిటర్న్ బుక్స్ ప్రింట్ చేస్తున్నాం మీరు? హ్యాండ్ రిటర్న్ బుక్స్ ఈ కాలంలో ఎవరు యూజ్ చేస్తున్నారు? అది ఒక్కొక్కరు ఇష్టం అండి. ఒకరు చేసిన మనకు అవసరమైంది వర్క్తో మనకు అవసరం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బుక్ దేనికి చేస్తున్నాడు దానికి చేస్తున్నాడు అది. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే మీకు కంప్లైంట్ ఇస్తే అక్కడికి హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీకు దేని గురించి వచ్చారో దాని గురించి మాట్లాడాలి. సరే. అంటే ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ ఇస్తాము అంతే. ట్రైనింగ్కి మేము 600 తీసుకున్నాం. 3 గంటల ట్రైనింగ్. ఏదైనా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వేయాలంటే అక్కడ హాల్లో అడగడం కానీ వాళ్ళు మీకు సమాధానం సరిగ్గా ఇస్తారు. అంటే ఇక రూలింగ్ బుక్లో ఉండదు, మనం ఓన్లీ ప్లెయిన్ బుక్లో రాయాలి. A4 సైజ్ పేపర్స్ ఇస్తారండి. వాళ్ళే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. 600 ట్రైనింగ్ ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, రైటింగ్ గురించి అడగాలంటే మీరు అక్కడ చెప్తే వాళ్ళు చెప్తారండి. ఎందుకంటే మనం చేయండి, మన క్వశ్చన్స్ ఏదండి వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వరు. కాబట్టి మనకి డౌట్స్ వస్తాయి కాబట్టి మనం క్వశ్చన్స్ వేస్తే వాళ్ళ ఆన్సర్స్ ఇస్తారు.
ఎలాంటి రైటింగ్ గురించి అడగండి, వాళ్ళు చెప్తారు. మీకు ప్రొవైడ్ చేసేది ఏమేమి చేయాల్సినవన్నీ మీకు అక్కడ ఇస్తారు. పెన్సిల్, స్కేల్స్, రూలర్, పెన్సిల్, పేపర్స్ ఎలా ఎంత A4 సైజ్ పేపర్స్ ఉంటాయి, అవన్నీ మీకు ఇంటికి ప్రొవైడ్ చేస్తారు. అది రాసేసి నెక్స్ట్ డే మీరు నాకు సబ్మిట్ చేయాలంటే సాటర్డే టు ఈవినింగ్ వరకు సబ్మిట్ చేసి ఇచ్చేయాలి. ఒకరోజు సండే వచ్చింది కదా, మండే నుంచి వెంటనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాం. అలా సరే ఒక పాంప్లెట్ ఇచ్చేసి మీ ఇదే రిజిస్ట్రేషన్కి నేను ఫోటో ఐడి ప్రూఫ్ అవసరం. అవునండి, ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైనా మన ఆధార్ కార్డ్ అయినా వాటర్ ఐడెంటిటీ కార్డ్ అయినా. అంటే ట్రైనింగ్కి 600 సపరేట్ పే చేయాలా, ఇప్పుడు జస్ట్ డెమో కోసం 690. అంటే ఇంతకుముందు ఎవరైనా చేసినా ఏ టైంలో చేసినా అంటే మీరు 12 days ఎగ్జాక్ట్ ఫిక్స్ చేస్తున్నారు కదా, సపోజ్ 12 daysలో కవర్ కాలే అంటే 12 days ఫిక్స్ చేసిన మీరు 12 daysలో ఇంత ప్రాజెక్ట్ చేయాలని 125 books సపోజ్ కాలే అని 12 daysలో అప్పుడు అవునండి, కాదు కొంతమందికి ఒక ఓపిక సహనంతో కొంతమందికి ఉండదు కాబట్టి మీరు 100 పేపర్స్ రాయొచ్చు, 80 పేపర్స్ అన్న రాయొచ్చు. 6 రోజులలో రాయలేరు కొంతమంది. లేదా మీరు ఎవరినైనా సహాయం తీసుకోండి, ఎవరిదైనా యూ కెన్ టేక్ హెల్ప్. మీ ఇంట్లో మరి ఎవరికైనా హెల్ప్ తీసుకొని రాయించుకోండి. అంటే ఇంట్లో బుక్ తీసుకెళ్ళొచ్చు, ఇంటికే ఇస్తారండి, ఇంటికి ఇస్తారా, ఇంటి దగ్గర కూర్చొని మీరు రాయించుకోవాలి. అంటే మీరే బుక్స్ ఇస్తుంది, టైటిల్స్ బుక్స్ మీరే ఇస్తారు? అవునండి, మేమే ప్రొవైడ్ చేస్తాం. అంటే మొత్తం టైటిల్ దేనిపైన ఉంటుంది యాక్చువల్లీ? అక్కడ చెప్తారండి, ట్రైనింగ్లో చెప్తారు ఏ టైటిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో వాళ్ళు చెప్తారండి. అలా సరే, మీది బ్రోచర్ ఏం చెప్తారు మరి డీటెయిల్గా? మనం సబ్మిట్ చేసిన తర్వాత హెడ్ ఆఫీస్కి వెళ్తుంది కరెక్షన్. ఎక్కడున్నా హెడ్ ఆఫీస్? ఇక్కడ ఇక్కడ చదువు ఇంగ్లీష్లో లేదా? లేదండి, అక్కడ సబ్మిట్ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి కరెక్షన్ అవి వచ్చినాక మీ అమౌంట్ మీకు ఇవ్వబడుతుంది. మీ ఫస్ట్ మీ మిస్టేక్స్ ఏమున్నాయి మీకు చూపిస్తారు, ఎందుకంటే మన మిస్టేక్స్ ఏమైనా మనకి తెలియాలి కదా, కాబట్టి మన ఫైల్ మన చేతికి ఇచ్చినాకనే అమౌంట్ మీకు ఇవ్వబడుతుంది. అంటే ఎన్ని రోజులు కొంటే షార్ట్ టైం పీరియడ్ లేకపోతే మొత్తం లైఫ్ మొత్తం నడుస్తుంది? లైఫ్ అంతా సరే, మీరు చేసుకోవాలంటే షార్ట్ టైం కూడా చేసుకోవచ్చు, అది మీ మీద ఉంది. అంటే బుక్ 6 రోజులు కవర్ చేయాలంటే ఒకరికి నేను చెప్పింది అంతే సార్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, లేదా అంటే బయటికి వెళ్ళి కొంచెం ఆలోచించుకున్న తర్వాత నాకు ఏమైనా చెప్పండి. సరే. సరే హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి ఇంకా? హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇంగ్లీష్లో లేదా? అంటే మీరు చెప్పిన అంతే ఉంటుంది దీంట్లో మీరు చెప్పిన అంతే ఉంటుంది, దీంట్లో ఎక్స్ట్రా ఉంది. అది ఇంగ్లీష్లో రాసినా కదా, ఇంగ్లీష్లో లేదు కదా, తెలుగులో ఉన్నాయి. రైటింగ్ బుక్ ఇంగ్లీష్లో ఉన్నాయి, కానీ చదివాలా తెలుగులో. ₹35 ఏదో చెప్పినాను, అది తెలియదండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ కానీ. అలా కాదు, న్యూస్ పేపర్లో 35 అని పెట్టినాను. నాకు తెలియదండి, కాల్ చేసి అడగండి. ఎవరు రాశారు వాడిని కాల్ చేసి అడగండి. 18 per page.